అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక మరొకసారి ఈరోజు ఉదయం నుంచే మనకు ఆకాశం మేఘావృతమై ఉంది. ఇక ఈరోజు ఏ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఇక తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక బంగాళాఖాతంలో మరొక వాయుగుండం అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇప్పటికే మిచాంగ్ తుఫాన్తో తీవ్ర నష్టాన్ని చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు ఇక మరొక తుఫాన్ రాబోతుందని మనకు ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ఇక జిల్లాల్లో చూసుకుంటే మన ఏపీ మరియు తెలంగాణలో మనకు అక్కడక్కడ కూడా చలి తీవ్రత కూడా తగ్గింది. ఇక తాజాగా మనకు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి నిన్నటి నుంచి మరొకసారి వాయుగుండం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు రాయలసీమ జిల్లాలు, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో మనకు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇక చలి తీవ్రత, పొగమంచు కూడా మనకు తగ్గినట్లు వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి.